లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు. అల్లవాడే అల్లవాడే పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే. పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు. అల్లవాడే చేరువరే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు. అల్లవాడే అల్లవాడే. శ్రీ లక్ష్మీ నరసింహ సింహాద్రి నరసింహ ప్రహ్లాద నరసింహ నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహ సింహాద్రి నరసింహ ప్రహ్లాద నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహ సింహాద్రి నరసింహ ప్రహ్లాద నరసింహ నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహ సింహాద్రి ప్రహ్లాద నరసింహ నరసింహ. విశిష్టాద్వైత సంప్రదాయంలో లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకుని అహోబల మఠానికి తొలి అధిపతి అయిన ఆదివన్ శటకోపయతులు వద్ద అన్నమయ్య వేదాంతాలు నేర్చాడుటండి. 32 అక్షరాల నారసింహ మంత్ర రాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని 32,000 సంకీర్తనలు రచించాడు. ఈ యొక్క అన్నమయ్య సంకీర్తన ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, అన్నమాచార్యుల వారు నారసింహ మంత్ర రాజాన్ని ఇక్కడ అహోబిలంలో స్ఫూర్తిగా తీసుకుని ఆయన 32,000 సంకీర్తనలు రచించారుట. వాటిలో వెంకటేశ్వర స్వామి తరువాత ఎక్కువ మొత్తంలో చెప్పినవి అహోబల నరసింహునిపైనే. ఈ సంకీర్తనలో లక్ష్మీ నరసింహస్వామి విందారగించి కూర్చున్న తరువాత ఆ స్వామి వైభవాన్ని అన్నమాచార్యుల వారు వర్ణిస్తున్నారు. 2వ చరణంలో రమణుల రమణీయ నృత్య ప్రస్తావన, పాటలోని స్వామివారి కొలువు వైభవమంతా ఒక ఎత్తైతే, స్వామివారి కొలువు నృత్యం ఒక ఎత్తైతే, దాని మించినది అచ్చ తెలుగు పదాల పోహళింపు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడు చేరువ చూడరే తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి చెందిన మాణికములు చెంది వరాలిచ్చి బంగారు మేడలోన పచ్చల గదియల మీద ఆట చూచి రంగగు సొమ్ములతోడ చెంగట పెండెపు పాదము పెనచి అండనే కొండల మెండుగాను మెరసి. ఇలాంటి అచ్చ తెలుగు పదాల అందాన్ని పెనచి అంటే పెనవేసుకొనటం అన్నమాట. ఈ యొక్క సంకీర్తనను అన్నమాచార్యుల వారు రాసిన ఈ సంకీర్తనలో ఆయనకి లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క అహోబిలంలో శటకోపయుతుల వద్ద అన్నమయ్య వేదాంతాలు నేర్చుకున్నారు. 32,000 సంకీర్తనలను అక్కడే రచించారట. ఇది ఒక మంచి సంకీర్తన ద్వారా మనం తెలుసుకున్నాము.